హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గంలో నిజంగా ఎవరి బలం ఎక్కువ? ప్రభుత్వ పనితీరు ప్రభావమా, స్థానిక నాయకుల ప్రభావమా, లేక మారుతున్న ప్రజాభిప్రాయమా? ఈరోజు ఈ వీడియోలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ ఏంటో మీరే చూడండి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు చురుకుగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు అధికార పార్టీ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు స్థానిక నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు ప్రతిపక్షం ప్రజా సమస్యలు, స్థానిక అసంతృప్తి మరియు క్షేత్రస్థాయి కార్యకలాపాల ద్వారా తమ మద్దతుని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. మండలాల వారీగా పరిశీలిస్తే కొన్ని ప్రాంతాల్లో ఒక పార్టీకి సాంప్రదాయ ఆధిక్యం కొనసాగుతున్నట్లు కనిపిస్తే, మరికొన్ని మండలాల్లో గత ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణల్లో మార్పులు చోటు చేసుకున్నాయనే చర్చలు వినిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలు ప్రతి మండలంలో రాజకీయ వాతావరణాన్ని భిన్నంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇక గ్రామాల స్థాయిలో చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఒక పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా బలమైన సంస్థాగత నెట్వర్క్ కనిపిస్తుంది. మరికొన్ని గ్రామాల్లో మాత్రం స్థానిక నాయకుల చురుకుదనం, ప్రజలతో వారికున్న అనుబంధం మరియు స్థానిక సమస్యలపై స్పందించే తీరు రాజకీయ ప్రభావాన్ని నిర్ణయించే అంశాలుగా కనిపిస్తున్నాయి. చాలా సందర్భాల్లో మాత్రం పార్టీ కంటే స్థానిక నాయకుడి ప్రభావమే ఓటర్లలో చర్చకొస్తుంది. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతులు, యువత, మహిళలు, చిన్న వ్యాపారులు ఇలా ప్రధాన వర్గాల అభిప్రాయాలు కూడా రాజకీయ చర్చల్లో కీలకంగా మారుతున్నాయి. అయితే ఈ వర్గాల రాజకీయ ధోరణులు ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి మరియు స్థానిక పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ వర్గం మొత్తం ఒకే పార్టీ వైపు ఉందని చెప్పడం సరైంది కాదు. ప్రతి ఎన్నికలో అభ్యర్థులు, స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులు మరియు ప్రజల అభిప్రాయాలే తుది నిర్ణయంపై ప్రభావం చూపుతాయి. అయితే ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలిస్తే 2029 ఎన్నికల్లో అసలు ఎవరు ఆధిక్యంలో నిలిచే అవకాశం ఉంది, ఎలాంటి అంశాలు గెలుపును నిర్ణయించబోతున్నాయి? ఈ డీప్ అనాలిసిస్ కోసం మా ఫైనల్ వీడియోని తప్పకుండా చూడండి. ఫర్ మోర్ పొలిటికల్ అనాలిసిస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.